అక్క మాకు ఎంసెట్లో 50K 60K అలా ర్యాంక్ వచ్చింది. సో మాకు అసలు ఏ కాలేజ్ మంచిది లేదు, 90 to 1 lakh ర్యాంక్ వచ్చిన వాళ్ళు అసలు మాకు కాలేజ్లో సీటే రాదా అని థాట్లో ఉంటే కనుక మీరు బయటకు వచ్చేయండి. కాజ్ 1 lakh వచ్చినా సరే మీకు సీట్ వస్తుంది. అలా అని చెప్పి నేను మరీ టాప్ కాలేజ్లో JNTUK AUలో CSC వస్తుంది అని అయితే చెప్పను. బట్ మీకు సీట్ వస్తుంది, అది కూడా మీ చేతుల్లో ఆధారపడే ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెడతారో దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు 2 అయితే డిసైడ్ చేసుకోవాలి. ఒకటి, ఐదర్ మీరు కాలేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నారా లేదా బ్రాంచ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నారా. మీరు కనుక బ్రాంచ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటే, అంటే ఫస్ట్ మనం కాలేజెస్ని 4 టైప్స్గా డివైడ్ చేస్తున్నాం. ఒకటేంటి, అటానమస్ కాలేజెస్, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, అబోవ్ యావరేజ్, నెక్స్ట్ బిలో యావరేజ్, ఇలా 4 టైప్స్ కింద డివైడ్ చేసుకున్నాం అనుకోండి. అయితే మీరు కనుక బ్రాంచ్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, ఇప్పుడు నాకు ఏ కాలేజ్ అయినా పర్లేదు, అది బిలో యావరేజ్ అయినా పర్లేదు, నేను CSCA జాయిన్ అవ్వాలనుకుంటున్నా, లేదు CSC స్పెషలైజేషన్స్ మాత్రమే జాయిన్ అవుతాను అని అన్నారు అనుకోండి. మీరు ఏం చేయాలంటే అటానమస్ కాలేజెస్లో కట్ ఆఫ్ చూసుకోండి. నెక్స్ట్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్, ఇట్లా ఈ 4 కేటగిరీస్ ఆఫ్ కాలేజెస్లో CSC అండ్ స్పెషలైజేషన్స్ లైన్గా పెట్టేయండి. బట్ నన్ను అడిగితే మీకు గనక 60 to 70K ఇట్లా ర్యాంక్ వస్తే గనక బ్రాంచ్ కన్నా కాలేజ్ ప్రిఫర్ చేయడమే ది బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు బిలో యావరేజ్ కాలేజ్ అనుకోండి, అక్కడ ఫ్యాకల్టీ సరిగ్గా బాగోరు. కాజ్ మోస్ట్లీ తక్కువ ర్యాంక్ వచ్చిన, మోస్ట్లీ అబోవ్ 1 lakh ఇలా వచ్చిన స్టూడెంట్సే జాయిన్ అవుతారు. అండ్ ఫ్యాకల్టీకి శాలరీస్ అంత బాగో కాబట్టి బెస్ట్ ఫ్యాకల్టీ అలాంటి కాలేజెస్కి వెళ్ళరు. ఫ్యాకల్టీ సరిగ్గా లేకపోతే ఇంకా కమింగ్ టు ప్లేస్మెంట్స్ మనం అంత మంచిగా ప్లేస్ అవ్వలేం. సో మీరు ఏం చేయాలి, ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, మన ర్యాంక్కి అంటే ఇప్పుడు 60 to 70 లేదా అబోవ్ 50 బిలో 1 lakh అయితే మన టార్గెట్ ఏంటి, ఏదో ఒక కాలేజ్ అంటే బిలో యావరేజ్ కాకుండా ఒక మంచి కాలేజ్లో ఒక మంచి బ్రాంచ్ సీట్ రావాలి, అదే కదా మన టార్గెట్. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇందాక నేను 4 కేటగిరీస్ కింద చెప్పాను కదా, అటానమస్, టాప్, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్. ఈ 4 వాటిల్లో మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న అటానమస్ కాలేజెస్లో కట్ ఆఫ్ చూసుకోండి. ఇప్పుడు చాలామంది అంటారు CSC రాకపోయినా సరే పెట్టే అంటారు. రాదు అని తెలిసినప్పుడు ఎందుకు పెట్టడం అంటే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 10K ఉందనుకోండి, ఇప్పుడు మీకు 40K వచ్చింది, మరి అంత వేరియేషన్ అయితే రాదు కదా లాస్ట్ ఇయర్కి ఇప్పటికి. దెన్ లీవ్ CSC. అప్పుడు మీరు ఏం చేయాలి, మేబీ మీకు సైబర్ రావచ్చు, IT రావచ్చు, దెన్ సైబర్, IT, ECE, EEE, సివిల్, మెకానికల్, ఇట్లా రిమైనింగ్ అన్ని బ్రాంచెస్ పెట్టుకోండి. లేదు మాకు స్పెషలైజేషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందక్క అంటారా, దెన్ అవి కూడా పెట్టుకోండి. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ 37K దగ్గర ఎండ్ అయిపోయింది అనుకోండి AIML అనేది మీరు చూసుకున్న కాలేజ్లో, మీకు ఇప్పుడు 39,000 వచ్చింది, 3Kనే కదా డిఫరెన్స్ ఉన్నది. అలాంటప్పుడు మీరు పెట్టుకోవచ్చు. అలా తక్కువ వేరియేషన్స్ 3 to 5K వ్యారీ ఉన్నప్పుడు షూర్గా కాలేజ్ అయితే పెట్టుకోండి. మేబీ బై లక్ మనకైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కాలేజ్, బ్రాంచ్ ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అసలు ఎన్ని పెట్టాలి, ఎలా పెట్టాలి, ఇది మన మెయిన్ టాపిక్. అయితే కమింగ్ టు వెబ్ ఆప్షన్స్, ఇక్కడ ఏ లిమిట్ లేదు. నువ్వు 100 పెట్టుకోవచ్చు, 150 పెట్టుకోవచ్చు, ఎన్ని అయినా పెట్టుకోవచ్చు. బట్ నీ ర్యాంక్ కనుక 20K బిలో ఉందనుకోండి, మీరు జస్ట్ ఒక 10-15 కాలేజెస్ పెడితే చాలు. మరి 2-3 కాకుండా జస్ట్ 2 to 3Kలో నాకు ఈ బ్రాంచ్లో సీట్ రాదక్క అనుకున్న బ్రాంచ్, దాని తర్వాత మీకు షూర్గా వస్తవి అనుకున్నవి పెట్టేయండి. ఇది ఎప్పుడు బిలో 20K ర్యాంక్ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ 20 to 50K ర్యాంక్ ఉన్న వాళ్ళు మీరు ఎన్ని పెట్టాలంటే ఒక 30 to 50 కాలేజెస్ అయితే పెట్టండి. ఏమో బైలక్ ఫస్ట్ మీరు రావు అనుకున్నవి పెట్టేసి దాని తర్వాత షూర్గా వస్తావి అనుకున్నవి పెట్టండి. 50K అబోవ్ ఉన్న వాళ్ళైతే మీరు ఒక 60 to 70 ఆప్షన్స్ అయితే పెట్టండి. అంటే 50 to 80K ర్యాంక్ ఉన్న వాళ్ళు 50 to 70 కాలేజెస్ అయితే పెట్టండి. ఇప్పుడు 80,000 నుంచి 1 lakh అబోవ్ ఉన్న వాళ్ళు 100+ ఆప్షన్స్ అయితే పెట్టండి. షూర్గా ర్యాంక్ వస్తుంది. అలా అని చెప్పి ప్రతిదీ అంటే మీకు ఎక్కడ వస్తుందో ఫస్ట్ చూసుకోండి, దాన్ని బట్టి పెట్టండి. నాకు 1 lakh వచ్చిన వారు ఇప్పుడు JNTUKలో CSC పెడితే రాదు కదా, అది మీకు తెలుసు కదా. సో అలా వదిలేసి మీకు ఎక్కడైతే దాని కింద సబ్ బ్రాంచెస్ ఏ కాలేజెస్లో వస్తున్నాయో జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. మీకు సీట్ రావాలి అంటే అది ఫస్ట్ కౌన్సిలింగ్లోనే, ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్కి హోప్స్ పెట్టుకోవద్దు. ఎంత ఎక్కువ ర్యాంక్ తక్కువ ర్యాంక్ వచ్చినోడైనా ఎవరైనా సరే ఫస్ట్ కౌన్సిలింగ్లోనే
ట్రై చేస్తారు మ్యాక్సిమం. మీకు సెకండ్కి ఆప్షన్ ఉండదు. కాజ్ ఎవరు వాళ్ళ బ్రాంచ్ని మోస్ట్లీ మార్చుకోవడానికి కానీ తక్కువ ట్రై చేస్తారు. అలాంటప్పుడు మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉండవు. అంటే రాందప్పుడు ఎలా వస్తుంది చెప్పండి. సో జాగ్రత్తగా ఫస్ట్ కౌన్సిలింగ్లోనే పెట్టుకోండి. హోప్ ఈ టిప్స్ అయితే యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.